భక్తిమాల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడా కుజదోషము అంటే ఒకటే భయం. ఆ భయం ఎందుకు ఉంటుందో అర్థం కావటం లేదు. కొంతమంది పండితులు ఏమన్నా భయపెడుతున్నారా, లేక పండితులు భయపెట్టకపోయినప్పటికీ కూడా కుజదోషం అనేటువంటి మాట వినంగానే భయం అనేది ఆ విధంగా వస్తుందా అర్థం కావటం లేదు. శాస్త్ర నిర్ణయాలని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా చెప్పినప్పటికి కూడా అమ్మో కుజదోషమా, మా అమ్మాయికి కుజదోషం ఉందట, కుజదోషం ఉన్న అబ్బాయిని వివాహం చేయాలట, లేక మా అబ్బాయికి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉన్న అమ్మాయినే తీసుకురావాలట. ఏమిటో ఈ కుజదోషం ఏమిటో అర్థం కావటం లేదు. ఇటీవలనే 4 ఇళ్ళ అవతల ఉన్నటువంటి రామలక్ష్మి గారి అమ్మాయికి కుజదోషం ఉందట, వివాహం చేశారట, అప్పుడే 100 ఏళ్ళు నిండాయి. ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అసలు కుజదోషంలో ఉన్నటువంటి వాస్తవం ఎంత? కుజదోషం అందరికీ వర్తిస్తుందా, లేక కొంతమందికే వర్తిస్తుందా అనేటువంటి వివరాలు మనం తెలుసుకోవాలి. భక్తిమాల టీవీలో నిత్యం అనేక కార్యక్రమాలని ధారావాహికంగా చెప్పాలనేటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా ఈనాటికి కార్యక్రమాలు ప్రారంభమై 3వ రోజే. ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. దసరా నవరాత్రుల కల్లా ధారావాహికంగా అన్ని కార్యక్రమాలు సీరియల్ వైజ్ వస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడే మనం కార్యక్రమాల్లోకి ముందుకు వెళ్ళామనుకోండి, కొంతమంది మిస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈరోజు రికార్డ్ అయినటువంటి కార్యక్రమం, ఈరోజు టెలికాస్ట్ అయినటువంటి కార్యక్రమం రేపటి రోజున grahbhumi.blogspot.comలో దర్శనం వస్తుంది. కనుక ఇబ్బంది అంటూ ఏముండదు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు షోడశ అచ్యుతపత్ర కదంబం కావచ్చు, లేక రాజయోగ పరిహార పట్టిక కావచ్చు, నాగదోషాలు కావచ్చు, లక్ష్మీ కటాక్షం కావచ్చు, ఎన్ని దోషాలు ఉన్నాయి, శతకోటి దోషాలు, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయి. కనుక అనంతకోటి పరిష్కారాలని అన్నీ తెలుసుకోలేకపోయినా కొన్నిటికి పరిష్కారాలు మాత్రం తప్పకుండా మీరందరూ తెలుసుకోవాలి. ఈ లోపలనే చిన్న చిన్న విషయాల మీద రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని ప్రత్యేకమైన దోషాలంటూ ఉన్నాయి కనుక అలాంటి దోషాలకు సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేటువంటి వివరణ ప్రతినిత్యం ఇవ్వాలనేటువంటి తలంపుకు వచ్చాను. ఈ పరంపరలో ఈ రోజున కుజదోషం అనే వివరం గురించి స్వల్పంగా కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. కుజదోషము వాస్తవంగా ఉన్నది. కుజదోషం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? జన్మ లగ్నంగానికి చంద్రలగ్నానికి పర్టికులర్గా ఉంటేనే కుజదోషం ఉండాలని కొంతమంది అంటారు. జన్మలగ్నము అంటే జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము. ఆ లగ్నానికి 2వ స్థానము, 4వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానము, ఈ 5 స్థానాలలోనే కుజగ్రహం సంచారం చేస్తుంటేనే అది కుజదోషము అవుతుంది. అలా కాక చంద్రలగ్నాత్ అంటే జన్మరాశికి చూసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది పండితులు చెబుతుంటారు. అలా కాకుండా శుక్రగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ శుక్రగ్రహం నుంచి తీసుకోవాలి కుజదోషం. ఈ ప్రకారంగా అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కడికి కుజదోషం ఉండి తీరుతుంది. కానీ ఆ నిర్ణయాల వైపు వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి. కేవలం మీ జాతక చక్రాలలో జన్మలగ్నం ఎక్కడైతే ఉంటుందో ఆ జన్మలగ్నం నుంచే చూడటానికి ప్రయత్నం చేయండి. జన్మలగ్నానికి 2వ స్థానాన్ని కుటుంబ స్థానము అంటారు. ఆ కుటుంబ స్థానం అంటే భార్య, భర్త, బిడ్డలు, ఆ వివరాలన్నీ చెప్పేటువంటి స్థానం 2వ స్థానం, అది కుటుంబ స్థానము. తర్వాత జన్మలగ్నానికి 4వ స్థానము, అది గృహస్థానం. గృహస్థానం అంటే గృహస్థుడు, గృహస్థురాలు, కనుక భార్య, భర్త. ఆ తర్వాత జన్మలగ్నానికి 7వ స్థానము, జన్మలగ్నానికి 7వ స్థానం ఏమంటారు? సప్తమ స్థానము, కలత్ర స్థానము, దాంపత్య స్థానము అంటారు. ఆ తర్వాత జన్మలగ్నానికి 8వ స్థానము, అదే ఆయుస్థానము. జన్మలగ్నానికి 12వ స్థానము, కర్తృస్థానం, మోక్షస్థానం, వ్యయస్థానం. కనుక జన్మలగ్నానికి 2వ స్థానంలో కానీ, జన్మలగ్నానికి 4వ స్థానంలో కానీ, జన్మలగ్నానికి 7వ స్థానంలో కానీ, జన్మలగ్నానికి 8వ స్థానంలో కానీ, జన్మలగ్నానికి 12వ స్థానంలో కుజుడు సంచారం చేస్తుంటే దానిని కుజదోషము
అని అంటారు. ఇది నగ్న సత్యం, ఇది వాస్తవమైన విషయం. మరి కుజదోషము అని అంటారు అని చెప్పిన ఏ శాస్త్రం అయితే చెప్పిందో అదే జ్యోతిష్ శాస్త్రం మరికొన్ని విశేషాలను కూడా చెప్పింది. ఏమిటంటే, అయ్యా 2, 4, 7, 8, 12 ఈ 5 స్థానాలలో కుజుడు కనపడంగానే కుజదోషం ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ ఈ కుజదోషము కొంతమందికి భంగమవుతుంది. ఏ విధంగా భంగమవుతుందో అని ఆ వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ భంగమవుతుంది అనేటువంటి వివరాలను మర్చిపోతారు. కేవలం 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉందనగానే మా అమ్మాయి కుజదోషం ఉంది, మా అబ్బాయి కుజదోషం అనే భయపడుతుంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకునవలసింది కుజదోషం అంటే ఏమిటి. కుజదోషం అనగా జన్మలగ్నానికి 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో కుజగ్రహం ఉంటే దానిని కుజదోషము అని అందురు. మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఇక కుజదోషం ఉన్నది, భంగాలు పక్కన పెట్టేద్దాం. ఒకవేళ ఈ కుజదోషం ఉంటే అది ఎప్పుడు దాని యొక్క ప్రభావం చూపుతుంది? అది రెండవ ప్రశ్న. దాని ఎప్పుడు ప్రభావం చూపుతుంటే, కుజదోషం ఎవరికైతే ఉంటుందో వారికి కుజ మహాదశ వచ్చినప్పుడు మాత్రమే దాని ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, మరి సి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, బి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, ABCDE ఈ 5గురిలో ఒకరు ముఖ్యమంత్రి అయినారు, ఏ అనేటువంటి వ్యక్తి. ఇక సి అనేటువంటి వ్యక్తికి కోపం తారాస్థాయిలో ఉంటుంది. నేను గనక ముఖ్యమంత్రిని అయితేనా విరచక తింటాను అని అనుకుంటున్నాడు అని అనుకుందాం. ఒకవేళ అతను ముఖ్యమంత్రి అయితేనే కదా విరచక తినేది. కేవలం ముఖ్యమంత్రి కాకుండా అతను విరచక తినడానికి అవకాశం ఉందా? లేదు. లేదా మరొక డి అనేవాడు ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిని కనుక అయితే ప్రజల్ని సుఖశాంతులతో ఉంటూ చక్కగా సౌభాగ్యాన్ని అందిస్తుంటాను, ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా రుసుములు చెల్లించకుండా ఉంటాను అని చెబుతుంటాడు డి అనే వ్యక్తి. మరి ఆ డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా తను పదవీ ప్రమాణ స్వీకారం చేస్తేనే ఆ పని చేయగలడు. కేవలం పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా కేవలం గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన లాభం లేదు. అలాగే కుజ దోషం అనేది ఉంటే దాని ప్రభావం ఎప్పుడు చూపిస్తుంటే ఆ కుజ మహాదశ వచ్చేటప్పుడే చూపిస్తుందే తప్ప మిగతా సమయాల్లో చూపించదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇక మరికొన్ని విశేషాలు ఏమిటంటే, కొన్ని రాసుల్లో జన్మించిన వారికి, కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు అని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. ఏ రాశుల్లో జన్మించిన వారికి? మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, సింహరాశి, ధనురాశి, మీనరాశి. మరొకసారి చూద్దాం. మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, సింహరాశి, ధనురాశి, మీనరాశి. మొత్తం ఈ 6 రాశులలో జన్మించి గనక ఉంటే వారికి కుజదోషం అసలు ఉండదు. అసలు మొత్తం 12 రాశులు, ఆ 12 రాశుల్లో 6 రాశులు ఎగిరిపోయినాయి. చూశారు కదా. మరి ఈ 6 రాశులు ఎందుకు ఎగిరిపోయినాయి, జ్యోతిష్ శాస్త్రం ఎందుకు చెప్పింది అని ఒక్క వివరం మనం ఆలోచించాలి. మేషరాశిలో జన్మించిన జాతకులు కుజదోషం వర్తించదు. ఎందుకంటే మేషరాశి కుజుని యొక్క స్వక్షేత్రము. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి కుజదోషం వర్తించదు. ఎందుకని? వృశ్చిక రాశి కూడా కుజుని యొక్క స్వక్షేత్రము. మకర రాశిలో జన్మించిన వారికి కుజదోషం అసలు ఉండదు. ఎందుకని? మకర రాశి కుజునికి ఉచ్చక్షేత్రము. ఆ తర్వాత ధను, మీనరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి ఈ 3 రాశులకు కూడా కుజదోషం ఉండదు. ఎందుకని ఉండదు? కుజుడికి ఆయా క్షేత్రాల యొక్క అధిపతులు మిత్రులు గనక, సింహరాశికి అధిపతి రవి గనక, రవి కుజుడు మంచి స్నేహితులు గనక సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు కుజదోషం ఉండదు. అలాగే ధనురాశిలో జన్మించిన జాతకుల వివరం వస్తే ధనురాశికి అధిపతి గురువు గనక, అలాగే మీనరాశికి అధిపతి గురువు గనక ఈ 2 రాశుల్లో జన్మించిన వ్యక్తులకి కుజదోషం ఉండదు. కనుక ఇక మిగిలినవి 6 రాశులు ఉన్నాయి. సరే, మరొక విషయం ఏంటంటే ఈ రాశులునే కాదండోయ్, ఈ 6 లగ్నాల్లో జన్మించిన వారికి కూడా, అంటే
మేష, వృశ్చిక, మకర, సింహ, ధనస్సు, మీన రాశులలో కాకుండా మిగిలిన రాశుల్లో జన్మించి మీరు గనక ఈ లగ్నాలలో అంటే మేష, వృశ్చిక, మకర, సింహ, ధను, మీన లగ్నాల్లో జన్మించినప్పటికీ కుజదోషం ఉండదు. దాదాపుగా అక్కడే 70% ఫిల్టర్ అయిపోతారు. ఇక అసలు విషయానికి మనం ముచ్చరించుకుందాం. ఇందాక ముఖ్యమంత్రి వివరణ ఒకటి చెప్పాను, ఒక ఉదాహరణ. అలాగే కుజ మహాదశ ఎవరికైతే వస్తుందో ఆ సమయంలో మీకు గనక కుజ మహాదశ వచ్చి కుజదోషం ఉంటేనే దాని ప్రభావం చూపుతుంది. ఇది నగ్న సత్యం. ఇక వరుసగా 27 నక్షత్రాలు కదా, ఒక్కొక్క నక్షత్రం చూద్దాం. చిత్త, ధనిష్ట, మృగశిర. చిత్త, ధనిష్ట, మృగశిర ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన జాతకులకి కుజ మహాదశ బై బర్తే వస్తుంది. అంటే మొదటి 7 సంవత్సరాలు కుజ మహాదశ వెళ్ళిపోతుంది. అంటే 7 సంవత్సరాలు వివాహం చేసుకుంటారా? లేదు. కనుక మీకెందుకు భయం? ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజ మహాదశ 17 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది. కాబట్టి 17 సంవత్సరాల వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వివాహం చేస్తుంది. 17 సంవత్సరాల లోపల వివాహం చేస్తే చట్టరీత్యా నేరం. అది ముందు ఆ విషయం మనం తెలుసుకోవాలి. కనుక 17 సంవత్సరాల తర్వాతనే వివాహం చేసుకుంటారు. కనుక వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజ మహాదశ 113 సంవత్సరాల తర్వాత కానీ రాదు. మరి ఈ కలికాలంలో ఈ తెల్ల బియ్యం తిని 113 సంవత్సరాలు బతికేది నిజమేనా? అప్పుడు ఎవరో రాజు ఎవరో, రెడ్డి ఎవరో. కనుక వారు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి 90 సంవత్సరాల వయసు వస్తే ఆ తర్వాత కుజ మహాదశ వస్తుంది. 60 సంవత్సరాలు బతికితే చాలు ఈ రోజుల్లో, ఏదో త్వరగా వెళ్ళిపోదాం ఈ కంప్యూటర్ గంలో అన్ని పనులు పూర్తి చేసేసుకుని అనుకుంటున్నటువంటి రోజుల్లో మనం 90 సంవత్సరాల విషయం ఆలోచించనక్కర్లే. ఇక ఆ తర్వాత నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర అంటే దాదాపుగా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన తర్వాతనే కుజ మహాదశ వస్తుంది. అప్పటికి పిల్లలకి పెళ్లి చేసేస్తారు. మనవలు ఉంటారు, మనవరాలు ఉంటారు, తాతయ్య, అమ్మమ్మ అని చుట్టూ తిరుగుతుంటారు, నాయనమ్మ, బామ్మ అంటారు. ఇంకా ఆ సమయంలో కుజ మహాదశ వస్తే ఎందుకండి భయం? చక్కగా మోక్షానికి సిద్ధంగా ఉంటుంది కనుక చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో 60, 65, 70 సంవత్సరాల తర్వాత వెళ్ళవచ్చు. ఈ లోపల భయపడాల్సిన అవసరం లేదు. ఎంచేత మీకు కలిగినటువంటి సంతానం అంతా ప్రయోజకులైపోతారు. కనుక మీరు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ అంటే భరణి నక్షత్రం మేషరాశి, పుబ్బ నక్షత్రం సింహరాశి, పూర్వాషాఢ నక్షత్రం ధనురాశి. ఈ 3 రాశుల్లో జన్మించిన వారికి కుజదోషం వర్తించదని శాస్త్రం చెప్పింది. ఇంకెందుకు భయము? ఆ తర్వాత కృత్తికా నక్షత్ర 1వ పాదము, కృత్తికా నక్షత్ర 1వ పాదము, ఉత్తరా నక్షత్ర 1వ పాదము, ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదము వారు కూడా మేష, సింహ, ధను రాశుల్లో జన్మించిన జాతకులు. కనుక వీరు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? ఈ నక్షత్రాలు మరొక్కసారి చెప్తా. ఉత్తర 1వ పాదం అంటే సింహరాశి, ఉత్తరాషాఢ 1వ పాదం అంటే ధనురాశి, కృత్తిక 1వ పాదం అంటే మేషరాశి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజ మహాదశ 21 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాతనే కుజ మహాదశ వెళ్ళిపోతుంది. కనుక కృత్తిక 1వ పాదము, ఉత్తర 1వ పాదము, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన జాతకులు 21 సంవత్సరం వరకు వెయిట్ చేసి ఆ తర్వాతనే వివాహం చేసుకోండి. అసలు సమస్యలు అంటూ ఉండవు. అలా కాదండి, మాది కృత్తిక 2, 3, 4 అండి, మాది ఉత్తర 2, 3, 4 అండి, మాది ఉత్తరాషాఢ 2, 3, 4 అండి అని అన్నారనుకోండి, వాళ్ళైనా సరే, ఎందుచేత వారైనా సరే 21 సంవత్సరంతో వారికి వెళ్ళిపోతుంది. కనుక అస్సలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇది శాస్త్ర సంబంధమైన నిర్ణయం. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే 27 నక్షత్రాల్లో జన్మించిన ఏ ఒక్క జాతకుడికి
కుజదోషం యొక్క ప్రభావం ఉండదు. మరి 7 ఇళ్ళ అవతల రామలక్ష్మి గారు అబ్బాయి కోడలు వెళ్తుంటే రైలు యాక్సిడెంట్ జరిగింది, చనిపోయినారు వారికి కుజదోషం ఉందట అనేటువంటి టాక్ వచ్చింది కదా అని అడిగారనుకోండి, కేవలం కుజదోషం ఉండంగానే ప్రమాదం జరుగుతుందా అండి? వారికి ఇతర గ్రహ సంచార స్థితులు సరిలేని కారణంగా, వారికి ఆయుస్థానం సరిలేని కారణంగానే జరిగి ఉంటుంది. కనుక మీరు వివాహాలు చేసే సమయంలో కూడా కేవలం వధూవర గుణమేళన పట్టిక ఉంటుంది. ఆ వధూవర గుణమేళన పట్టిక పట్టుకొని 18 పాయింట్లు వస్తేనే వివాహం చేయాలి, 18 పాయింట్ల తర్వాత 32 పాయింట్ల వరకు చక్కగా చేసుకోవచ్చు, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహం చేయకూడదు అనుకుంటారు. 32 పాయింట్లు వచ్చి హైదరాబాదులో ఉన్న ప్రతి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, గిరికిలు కొడుతూ ఉంటారు. వీరందరికీ 30 పాయింట్లు, 29 పాయింట్లు, 26 పాయింట్లు వచ్చాయి. మరి ఎందుకు గిరికిలు కొడుతున్నారు? కేవలం వధూవర గుణమేళన పట్టికనే పట్టికను గుడ్డిగా నమ్మి గిరికీలు కొడుతున్నారు. కనుక మీరు వివాహం చేసే సమయంలో ఈ పట్టికను నమ్మి వివాహాలు చేస్తున్నారు. వాస్తవంగా అమ్మాయికి కానీ అబ్బాయి ఆయుస్థానం పూర్ణాయుష్య లేక అల్పాయుష్కుల మధ్యమాయుష్కుల అనే విషయం ఈ వధూవర గుణమేళన పట్టిక చెప్పనే చెప్పదు. అలాగే ఆయా వ్యక్తులలో సంతాన యోగాలు ఉన్నాయా, సంతాన యోగం లేవా అనేటువంటి విషయం కూడా వధూవర గుణమేళన పట్టిక చెప్పనే చెప్పదు. మరి దీనికి తోడు ఆ వ్యక్తికి ఏదైనా తెలియనటువంటి జబ్బులు ఉన్నాయా, లోపల అంతర్గతంగా జబ్బులు ఉన్నాయా, శృంగార సంహితమైనటువంటి జబ్బులు ఉన్నాయా, ఇలాంటి విషయాలు కూడా వధూవర గుణమేళన పట్టిక చెప్పనే చెప్పదు. ఇటీవల కాలంలో నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. తీరా జాతకాలు తీసుకొచ్చారు. ఈ 2 జాతకాలు కలిశాయా అని అడిగారు. లేదండి కలవు అని అడిగారు. చేసిన దానిలో ఏమైనా ఇబ్బంది ఉందా అని. కొన్ని ఇబ్బందులు ఉంటాయండి అని చెప్పారు. ఏమిటి ఇబ్బంది అని తరచుగా అడిగాడు. కలవ అన్నప్పుడు ఇంక ఇబ్బందులు ఎందుకండి, దాని గురించి వదిలేసేయండి అనేసి అన్నా. కానీ పట్టువదని విక్రమార్కుడికి అలాగే పట్టుకున్నాడు ఆ వ్యక్తి. చివరికి నేను చెప్పను అని చెప్పిన తర్వాత చివరిలో అతను ఒక మాట అన్నాడు. గురుగారు, అసలు విషయం ఏంటంటే ఈ అమ్మాయి మా కోడలండి, ఇది మా అబ్బాయి జాతకం అండి, వీరిద్దరికి వివాహం చేశాను. దురదృష్టవశాత్తు నా కుమారుడికి ఎయిడ్స్ సోకింది, తర్వాత చనిపోయినాడు అని చెప్పాడు. మరి మొట్టమొదటి ఎవరూ చెప్పలేదా ఈ జాతకాలు పొంతనని? ఏమిటోనండి 21 పాయింట్లు వచ్చాయని చెప్పారంటేనే అది అసలు విషయం. 21 పాయింట్లు వచ్చాయని చెప్పారా తప్ప ఆ 21 పాయింట్లలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తెలియని రుగ్మత ఉంటుందని చెప్పిందా పాయింట్? చెప్పలే. కనుక వాటి మీద జాగ్రత్త తీసుకోవాలి. కేవలం ఎక్కడో రామలక్ష్మి గారి అబ్బాయి చనిపోయినాడు, సుబ్బారావు గారి అబ్బాయి చనిపోయినాడు అని చెప్తే కాదు, కుజదోషం కాదు, కుజదోషం వర్తించదు. మరి ఒకవేళ ఇన్ని విషయాలుగా ఒక గార్గేయ సిద్ధాంతగా నేను చెప్పినప్పటికీ మీ మనసు మాత్రం పీకుతూనే ఉంటుంది, కుజదోషం. అలాంటి కుజదోషం ఉన్నదని భయపడుతున్నారు కదా. కనుక మీ అందరికీ అద్భుతమైనటువంటి పరిహారం ఒకటి చెప్తాను. ఆ పరిహారాన్ని పాటించుకొని ప్రయత్నం చేయండి. దీనిని మించిన పరిహారం లేనే లేదు. ఏమిటా పరిహారం? మంగళవారం అమావాస్య, శనివారం అమావాస్య, ఆదివారం అమావాస్య, ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ పరిహారాన్ని మనం పాటించాలి. మంగళవారం అమావాస్య, ఆదివారం అమావాస్య, శనివారం అమావాస్య, ఈ 3 అమావాస్యలు ఆయా రోజుల్లో వస్తేనే ఆ పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఎలా పాటించాలో ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. మీలో ఎవరైనా రెటీనాకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా, కంట్లో ఇంజెక్షన్లు తీసుకున్నా చూపు మందగించిందా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్. సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్ గత 20 సంవత్సరములుగా ఆయుర్వేద వైద్యంలోను మరియు వివిధ రకాల ఔషధాల తయారీలోను అనుభవం గల వైద్యులు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు గారు. సురభి ఆయుర్వేద చికిత్సాలయం, ప్లాట్ నంబర్ 134, CIFL కాలనీ, ఈస్ట్ ఆనందబాగ్, సఫిల్గూడ, హైదరాబాద్ 5,47,000. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 040272444293.
విరామం తర్వాత మీ గ్రహబలం కార్యక్రమానికి పునఃస్వాగతం. కుజదోషము అంటే ఎన్ని చెప్పినప్పటికీ భయం అనేది సహజంగా వస్తూ ఉంటుంది. కనుక ఆ విధంగా భయపడే వారందరికీ కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు మూడు పరిహారాలు ఉన్నాయి. ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కానీ, మంగళవారం అమావాస్య వచ్చిన రోజున కానీ, లేక శనివారం అమావాస్య వచ్చిన రోజున కానీ ఈ పరిహారాన్ని పాటించాలి. ఎలా పాటించాలి? మంగళవారం అమావాస్య ఈరోజు అనుకుందాం. ఈ రోజునే మనం పాటించాలి. అయితే మంగళవారం అమావాస్య రోజున రాహుకాలం ఎన్ని గంటలకు ఉంటుంది? మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఆ సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీరానికి వెళ్ళండి. అవండి మాకు సముద్రం లేదు అని అంటే మరి మీకున్నటువంటి ఆ మనసులో ఉన్న భావన వెళ్ళాలి కదా, తప్పదు. మరి దగ్గరలో ఎక్కడవుతూ ఉంటుంది, 100 మైళ్ళలో 200 మైళ్ళలో ఉన్నదనుకోండి, అక్కడికి వెళ్ళండి. కనుక ఆ సముద్ర తీరానికి వెళ్తే ఎందుచేతనంటే దాదాపుగా దక్షిణ కోస్తా అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విధంగా ఉత్తర కోస్తాలో కూడా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. కనుక ఆ సముద్రానికి వెళ్ళి కేవలం చాలా తక్కువ లోతులో మాత్రమే నిలబడండి. సముద్రానికి వెళ్ళారంటే ఆమెనే నడుము లోతు నీళ్ళకు మాత్రం దయచేసి వెళ్ళకండి, అలలు వస్తూ ఉంటాయి. కేవలం పాదాలు తడిసే వరకు మాత్రమే సముద్రంలో నిలబడండి. నిలబడి ఎప్పుడు ఏ సమయంలో? మంగళవారం అమావాస్య రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాలు సమయంలో, అప్పుడు అమావాస్య తిథి దుర్గణిత సిద్ధాంత ప్రకారంగా భారత ప్రభుత్వ ఆమోదగణితమైనటువంటి పంచాంగం. ఏమండి మా పంచాంగంలో ఉదయం దాకా ఏముందంటే, మీ పంచాంగం కనుక మీ దగ్గర ఉండే పంచాంగం కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ కనుక అయితే పాటించండి. కనుక పూర్వగణిత పంచాంగాలు, దుర్గణిత పంచాంగం 2 రకాలు ఉన్నాయి. కనుక దుర్గణిత పంచాంగాల సమయాలనే పాటించడానికి ప్రయత్నం చేయండి. కనుక ఆనాటి మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో సముద్రంలో పాదాలు తడిసే విధంగా నిలబడి ఆకాశంలో సూర్యనారాయణమూర్తి కనపడుతుంటాడు. భక్తితో ఆ స్వామికి నమస్కరించి ఆ తర్వాత తూర్పు తిరిగి పక్కన ఒక సంచిలో తీసుకుపోండి. ఉప్పు, ఒక దోసెలు ఉప్పు మాత్రం తీసుకొని ఆ తర్వాత భక్తితో తూర్పు దిశగా తిరిగి ఆ సముద్రంలో వేయండి. నమస్కారం చేసే సమయంలో మాత్రం ఉప్పొద్దు. నమస్కారం చేసి, అయ్యా మహానుభావ కుజదోషం ఉందని భయపడుతున్నాను, కనుక ఈ కుజదోషాన్ని పూర్తిగా నిర్మూలన చెయ్యి అని చక్కగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత పక్కన ఒక సంచి లాంటివి తీసుకోకుండా ఆ సంచి నేల మీద పెడితే వెళ్ళిపోతుంది. ఒక పక్కన ఏదో ఒకటి చేతి సంచి పెట్టుకొని ఆ చేతి సంచిలో ఒక దోసెలు ఉప్పు తీసుకొని చక్కగా తూర్పు దిశగా తిరిగి సముద్రంలో వేయండి. అంతే. ఈ విధంగా 3 సార్లు, అంటే ఆ ఒక్కరోజు కాదు, ఈసారి మంగళవారం అమావాస్య వచ్చింది, మరొకసారి ఇంకొక శనివారం అమావాస్య వచ్చిన రోజు కానీ ఆదివారం అమావాస్య వచ్చిన రోజుగా చేయండి. మొత్తం 3 టైమ్స్ చేశారనుకోండి, ఒకే రోజు కాదు 3 దినాలలో చేస్తే కుజదోషం వెళ్ళిపోతుంది. అలా కాక శనివారం నాడు వెళ్ళారనుకోండి, శనివారం రాహుకాలం ఎప్పుడు ఉంటుంది? 9 to 10:30. కనుక శనివారం నాడు మాత్రం 9 నుంచి 10:30 మధ్యలో కానీ, అలాగే 11 గంటల మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాలు శనివారం 2 టైమింగ్స్ ఉన్నాయి. ఉదయాన్నే రాహుకాలం 9 to 10:30 లేక 11:50 నుంచి 12:20. ఈ సమయంలో కూడా సముద్రంలో పాదాలు తడిసే విధంగా ఉండి నడినెత్తుకు కనబడతాడు. మధ్యాహ్నం అయితే ఉదయం రాహుకాలం అయితే ఎదురు కనపడుతుంటాడు. ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి తూర్పు దిశగా తిరిగి మళ్ళీ ఒక దోసెలు ఉప్పు ఆ విధంగా సముద్రంలో వేయండి. అంతటితో సరిపోతుంది. లేక ఆదివారం అమావాస్య వచ్చిందనుకోండి, రాహుకాలం ఎప్పుడు ఉంటుంది? సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు రాహుకాలం. కనుక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా సరే ఆదివారం నాడు మాత్రం పాటించవచ్చు. కేవలం రాహుకాలమే అని కాదు, ఆ రాహుకాలం కాకపోయినప్పటికీ కూడా మిగతా సమయంలోనే సరే మనకు ఆకాశంలో కనపడుతుంటాడు. కనుక సూర్యనారాయణమూర్తికి భక్తితో విశ్వాసంతో నమస్కారం చేసి తూర్పు తిరిగి దోసెలు ఉప్పును మాత్రం సముద్రంలో వేయాలి. ఏమండి మేము శనివారం అమావాస్య చేసాము, మళ్ళీ శనివారం అమావాస్య చేయాలన్నా? కాదండి. శనివారం అమావాస్య చేసి ఈసారి మంగళవారం వచ్చిందనుకోండి చేయండి, లేక ఆదివారం వచ్చిందనుకోండి చేయండి, లేక మొదట మేము ఆదివారం చేసామంటే అన్ని ఆదివారాలు చేయాలంటే అలాంటి నియమం అంటూ ఏమీ లేదు. శనివారం అమావాస్య కావచ్చు, మంగళవారం అమావాస్య కావచ్చు, ఆదివారం అమావాస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆదివారం అమావాస్య అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు అమావాస్య ఉన్న ఘడియలలో ఏ సమయంలోనైనా వెళ్ళి చేయవచ్చు.
శనివారం అయితే ఉదయం 9 నుంచి 10 వరకు, తిరిగి మధ్యాహ్నం 11:50 నుంచి 12:20 వరకు భారత కాలమాన ప్రకారం ఆ సమయంలో సముద్రంలో ఉప్పును వేయండి. ఈ ప్రకారంగా మంగళవారం అమావాస్య కానీ, శనివారం అమావాస్య కానీ, ఆదివారం అమావాస్య కానీ ఈ 3 రోజుల్లోనే సముద్రంలో ఆయా సమయాల్లో ఉప్పును వేసేయండి. ఆ తర్వాత కుజ దోషాన్ని గురించి మర్చిపోండి. అసలు కుజ దోషాన్ని గురించి మీరు అసలు ఆలోచించనే వద్దు. ధైర్యంగా ఉండండి. కేవలం కుజదోషం అని చెప్పి సమయాన్ని వృధా చేసుకోకండి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం భక్తిమాల.tv చూడటానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక వచ్చే నెలలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. దసరా నవరాత్రుల నుంచి ధారావాహికంగా జ్యోతిష్య కార్యక్రమాలు ఉంటాయి. మంచి కార్యక్రమాలు ఉంటాయి. ఈ లోపల చూసినటువంటి ప్రియమైనటువంటి ప్రేక్షకులందరూ కూడా మీ బంధుమిత్రులందరికీ చెప్పి భక్తిమాల.tvని చూడటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమానికి రిపీట్. ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.